ఓట్ల కోసం రాజకీయాల కోసం నాయకులు ఎంతకైనా దిగజారుతారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మన దేశ సైన్యాన్ని కించపరుస్తూ శత్రు దేశమైన పాకిస్తాన్ను పొగిలేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించే క్రమంలో ఒక దారుణమైన వ్యాఖ్య చేశారు. ఆయన ఏమన్నారంటే, సిగ్గుండాలి మీకు, పాకిస్తాన్ వాడు వెనక నుండి తన్నితే అక్కడికి వెళ్లి బాంబులు వేయలేదు కానీ జూబ్లీహిల్స్ లో కార్పెట్ బాంబింగ్ చేస్తారా? ఇది మీ అయ్య జాగీరా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబ్ జాగీరా బీజేపీలది. ఈ మాటలు విన్నారా? పాకిస్తాన్ మనల్ని తన్నినా మన ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని, మన సైన్యం చేతకానిదన్నట్టుగా ఆయన మాట్లాడారు. మన సైనికుల పౌరుషాన్ని, వారి త్యాగాలను ఒకే ఒక్క మాటతో అవమానించారు. అంతకంటే దారుణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని తప్పుబట్టాల్సింది పోయి ఆయనను వెనకేసుకుని వచ్చారు. రేవంత్ చెప్పింది 100% నిజం. మనం పాకిస్తాన్ ముందు లొంగిపోయామని సాక్షాత్తు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పడం వాళ్ల పాకిస్తాన్ ప్రేమను బయటపెట్టింది. ఒకప్పుడు సైన్యానికి మద్దతుగా ర్యాలీలు తీసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓట్ల కోసం ఇలా మాట్లాడటం ఆయన ద్వంద్వ వైఖరిని చూపించడం లేదా? ఈ వ్యాఖ్యలపై దేశం మొత్తం బగ్గుమంది. ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది గట్టిగా సమాధానమిస్తూ, ఆపరేషన్ సింధూర్ ఒక అద్భుతమైన విజయం, ఆ పేరు కూడా దేశాన్ని ఏకం చేయడానికి పెట్టామని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్నది అజ్ఞానం కాదు, అది దురుద్దేశం, దేశాన్ని కించపరిచే కుట్ర అని అన్నారు. చివరికి రాజకీయ ప్రత్యర్థి అయిన కేటీఆర్ కూడా ఇది చాలా నీచమైన వ్యాఖ్య, రేవంత్ రెడ్డి వెంటనే భారత సైన్యానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఒక చిన్న ఉప ఎన్నికలో గెలవడం కోసం మన సైనికుల ఆత్మగౌరవాన్ని, దేశ ప్రతిష్టను తాకట్టు పెడతారా? ఇలాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి మాటలను మీరు సమర్థిస్తున్నారా? కింద కామెంట్స్ లో మీ ఆవేశాన్ని తెలియజేయండి. ప్రతి దేశభక్తుడికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.